మీరందరూ ఒక 10 నిమిషాల పాటు సంయమనం పాటిస్తే ఆహ్వాన కమిటీ సభ్యులకు శాలువాతో సత్కరించాలనుకుంటున్నాను. ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. మన రాయల్ అవార్డు గ్రహీత ఏవి రంగనాథ్ గారిచే శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. మరొక డిపిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. వారు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ ఏపీ స్టేట్ జనశక్తి విద్యుత్ శాఖ తోకల అశోక్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. అట్లనే ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన అశోక్ గారు, సుదూర ప్రాంతం కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ బలిజ సంఘ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. అలానే కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి రాఘవేంద్ర గారికి డిప్యూటీ తహసీల్దార్ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ బలిజ సంఘ ట్రెజరర్గా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా రంగనాథ్ గారిచే సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంత కార్యక్రమం జరిపిన రామకృష్ణ గారికి కూడా రంగనాథ్ సార్ చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనందరినీ ఒకే తాటి మీద నిలబెట్టి ఈరోజు ఇంత మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోమరౌతు రామకృష్ణ గారికి రంగనాథ్ గారి చేతుల మీద గుండా అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషదాయకం సార్. ఇప్పుడు ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా జరుగుతున్నది. మనం ఒకసారి రాయల వారు చక్రవర్తికి ఉండాల్సిన గుణాలు మనం ఎప్పుడైతే కనుక మనం ఆకలింపు చేసుకుంటాం అంటే అవి ఇంబైబ్ చేస్తామో అప్పుడు మనం మళ్ళా నిజంగా రాయల వారి దీనిగా మనం అప్పుడు భావించాలన్నమాట. పేరు రాయల వారిని తగిలించుకుంటే కనుక నడవదన్నమాట. దాంతోపాటు మనం నీ దాంట్లో అందుకోసం ఇక్కడ విజయవాడలో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రంగా గారు ఉన్నారు. రంగ గారిని తప్పుగా అంటే వంగవీటి మోహన్ రంగ గారిని తప్పుగా ఒక కుల నాయకుడిగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాదు, ఆయన గురించి చదివిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఆయన పేదల పక్షాన ఉండి చాలామందికి ఏంటంటే లారీ క్లీనర్లు రిక్షా వాళ్ళు ఇట్లా ఎంతోమంది కులాలకు అతీతంగా చేసి అంటే ఎప్పుడైతే కనుక అది రాచగుణం అనమాట, అది రాయల గుణం అనమాట. అది ఆ గుణాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ అంతేగాని తోకలో పెట్టుకొని నేను ఇదే అని మనం ఏదో కాలర్ ఎగరేసుకుని తిరిగితే నడవదు అనమాట. అది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలానే ఈ కృష్ణదేవరాయల జయంతి వేడుకలకు ఇక్కడ ఇంతటి సభను నిర్వహించడానికి సహకరించిన అతిథులకు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను.
ఇంకోటి మన రామకృష్ణ చెప్తున్నాడు, ఎంప్లాయీస్ అందరూ బయటికి వచ్చే పరిస్థితి అంటే కొంచెం మెల్లిగా వస్తున్నారని చెప్పేసి. మనం నేను 16-17 ఏళ్ళ నుంచి నేను ఈ మీటింగ్లు గట్టి అటెండ్ అవుతూ ఉంటాను. అందరు జనరల్గా రిటైర్మెంట్ అయ్యేటప్పటికి మొదలెడతారు అనమాట. నేను 16-17 దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కష్టాలు ఎదుర్కొన్నాము, బట్ చాలా తృప్తి కూడా ఉంటుంది అనమాట. మనం క్రమంలో మీరు అసోసియేషన్స్లో మీరు ఇందాక మనం అన్ని అనుకున్నట్టుగా 10 మందికి ఏమైనా సమస్య వస్తే కనుక మీరు ఒకరికొకళ్ళు సహాయకారిగా ఉంటే కనుక దాని నుంచి వచ్చే తృప్తి ఉంటుంది. అంతేగాని ఎంతసేపు మేము ఇక్కడ ఈ అసోసియేషన్లో మనం ఉంటే కనుక మనకి ఏమవుతుందో లేదా మనకి ఏమైనా ముద్ర వేస్తారో ఇట్లా అనుకుంటే కనుక కాదనమాట. సో అందుకోసం బయటికి రావాలి, ఎంప్లాయీస్ బయటకు వచ్చి మంచి వైపు, అంతే కూర్చున్నప్పటి నుంచి రాజకీయాలు వాడిని తిడతాం వీడిని తిడతాం అది కాదనమాట. అనేది మంచి చేసుకోవడానికి చేయాలన్నమాట, అది చేయాలి ఎంప్లాయీస్ అనేది. ఓకే.